తెలుగు రాజ్యం ప్రేక్షకులకు హృదయపూర్వక స్వాగతం. నేను మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. నమస్కారం మందలపర్తి కిషోర్ గారు. అయ్యా నమస్కారం. కమ్యూనిస్టు నేత కపర్తి గారి కుమారులు మందలపర్తి కిషోర్ దగ్గర నుంచి సుప్రసిద్ధ జర్నలిస్టు మందలపర్తి కిషోర్ వరకు మీ ప్రయాణం సాగింది. మిమ్మల్ని కేవలం జర్నలిస్టుగా పరిచయం చేయడం అనేది దుస్సాహసం అవుతుంది. ఎందుకంటే మీరు బహుముఖ ప్రజ్ఞాశాలి. అటు పరిశోధన కావచ్చు, ఇటు పరిశీలన కావచ్చు, ఇటు అధ్యయనం కావచ్చు, అనుశీలన కావచ్చు, అట్లా ఒక నిరంతర గంగా ప్రవాహంలాగా సాగింది మీ సుదీర్ఘ ప్రయాణం. అసలు జర్నలిస్ట్గా మీ ప్రయాణం ఎప్పుడు, ఎక్కడ, ఎలా మొదలైంది? ప్రొఫెషనల్గా నేను మొదలుపెట్టింది కొంచెం 82లో, కానీ అంతకు 4 సంవత్సరాల ముందు నుంచి నేను జర్నలిజంలో ఉన్నాను. 77, 78 ఆ ప్రాంతాల్లో నేను నిజామ్స్ కాలేజీలో చదివేవాడిని. ఆ కాలేజీ దగ్గరలో ఇప్పుడు లోకాయుక్త ఆఫీసు, అవును, అక్కడ ఆంధ్ర పత్రిక హైదరాబాద్ ఎడిషన్ అక్కడ మొదలైంది. అక్కడ నాకు తెలిసిన అతని ఫాదర్ అందులో న్యూస్ ఎడిటర్గా ఉండేవారు, రాజగోపాలరావు గారు. ఒకసారి అతను తీసుకెళ్ళాడు అక్కడికి. అది ఇది మాట్లాడుతుంటే ఆయన ఏదో మాటకి అర్థం అని ఎవరో అడిగారు అక్కడ డెస్క్లో ఉన్నాడు. నేను చెప్పాను. చెప్తే తెలుగు ఇంగ్లీష్ 2 వచ్చా నీకు అన్నాడు. వచ్చాను. ఏం చేస్తుంటావా ఈవినింగ్స్ అన్నాడు. చదువుకుంటుంటానండి. రా, ఇందులో కాస్త మాకు చేయి సాయం కావాలి, రా నువ్వు రా అన్నాడు. నాకు ఇంట్రెస్ట్ ఉంది అసలు ఆ పేపర్ ఎలా పనిచేస్తుంది, ఎలా ప్రొడ్యూస్ చేస్తారు ఏంటి తెలుసుకోవాలని. తప్పకుండా వస్తానండి అని చెప్పి వెళ్ళామండి. అక్కడ దాంతో 77 బహుశా అప్పుడు మొదలైంది దాంతో నా ఇంటరాక్షన్ జర్నలిజంతో. కొంతకాలం అందులో చేసిన తర్వాత మళ్ళీ కొత్త బాట అని ఒక పత్రిక ఉండేది, సిపిఐ వాళ్ళది. దానికి ఆర్వి రామారావు నా మిత్రుడు, ఆయన దానికి ఎడిటర్గా ఉండేవాడు. అతనికి హెల్ప్ చేస్తుండేవాడు. అలాగా మా గురువు గారు గజ్జల మల్లారెడ్డి గారు వీచిక అని ఒక పత్రిక తీసుకొచ్చి దానికోసం అందరం పనిచేసేవాళ్ళం. అందులో భాగంగా నేను చేశాను. అంటే దీంట్లో చాలా వెరైటీ ఉంది. ఒకటేమో డైలీ, ఒకటి వీక్లీ, ఒకటేమో మంత్లీ, లిటరరీ మంత్లీ, అది కూడా ఒకటేదో క్వార్టర్లీ కోసం కూడా కొంత పని చేసాం మేము. అలా అన్ని రకరకాల కాల పరిమితుల్లో వచ్చే మ్యాగజైన్స్లో దాని కంటెంట్ ఎలాగా తేడా ఉంటుంది, అందులో ఎలా చూపించాలి అనేవి అవి మా సీనియర్స్ వాళ్ళందరూ చెప్పేవాళ్ళు, తెలుసుకునేవాళ్ళం. అలాగా ఒక ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్ లాగా మొదలైంది నాది. మా త్రూఅవుట్ ఇన్ఫార్మలే, నేను ఎప్పుడు ఫార్మల్గా చేసింది లేదు. అంటే చదువుతూ చదువరులతో కలిసి ప్రయాణం చేస్తూ అలా సాగింది అంతే. సరే, చదువులు కాదు, వాళ్ళు సంపాదకులు. అంతే కదా సార్. 82లో ఎక్కడ ప్రారంభమైంది? ఈనాడు. అంటే హైదరాబాద్ ఎడిషన్ ఇక్కడ ప్రారంభమైంది కదా ఆ సమయంలో? అంతకుముందు అప్పటికి ఒక 5-6 సంవత్సరాలుగా ఉంది ఎడిషన్ ఉంది. కాకపోతే ఏంటంటే నేను ఎంఏ మా టెస్ట్ ఏదో పెట్టారు. టెస్ట్ పెడితే 700 మంది రాశారు అప్పుడు. ఇప్పుడు మన ఇంజనీర్స్ ఇన్స్టిట్యూట్ ఉంది కదా, ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్, అందులో ఆ పెద్ద షెడ్ లాగా ఉండేది. అది ఆ ఎల్ షేప్లో ఉండేది. అది మొత్తం అంతా నిండిపోయారు సార్. అది 2 సందర్భాల్లో నిండిపోవడం చూశారు. మొదటిది ఏంటంటే ఈ హిందూ వాళ్ళు పిల్లల కోసం బొమ్మలు ఇవి పెట్టేవారు అప్పుడు, పోటీలు. అప్పుడు స్కూల్లో చదువుకునే పిల్లలందరూ వచ్చి అది నిండిపోయేవారు, బెల్లబెల్లడుతూ ఉండేవారు. తర్వాత మా టెస్ట్ జరిగినప్పుడు నేను మళ్ళీ చూసింది, చాలామంది వచ్చారు. నేను పెద్ద సీరియస్ అటెంప్ట్ కాదు, అందులో రాస్తే ఒక 70 మందిని ఇంటర్వ్యూకి పిలిచారు. ఆ 70 మందికి ఇంటర్వ్యూని పిలిచిన వాళ్ళ నేనున్నాను. అందులో నుంచి ఒక 6గురిని సెలెక్ట్ చేశారు, అందులోనూ ఉన్నాను. 6 గుర్తున్నారా మీకు? గుర్తున్నారు, అంత మిత్రులే. చెప్పండి. ఒక అతనితో మళ్ళీ తర్వాత కలవలేదు ఎప్పుడు, కానీ తెలిసినవాడు అతను కూడా, రామశేష అతని పేరు. మీకు గవర్నమెంట్ జాబ్ ఏదో వచ్చి వెళ్ళిపోయాడు. మీకు అంబటి సురేంద్రరాజు అని తెలుసు కదా, అతను మంచి లిటరీ క్రిటిక్, మంచి స్కాలరు, తర్వాత హోమియో వైద్యుడు కూడా అతను ఒకడు. తర్వాత చెంగల్ రెడ్డి అని ఒక అతను ఉండేవాడు. ఆ చెంగల్ రెడ్డి
కొన్నాళ్ళు కడప డిపిఆర్ఓ చేసినట్టున్నాడు అతను. తర్వాత వాడ్రి ఆంజనేయులని అతను ఒక ప్యాథటిక్ సిచ్యువేషన్లో మరణించాడు అతను. తర్వాత హనుమంతరావు అని ఒక అతను ఉండేవాడు, అతను. నేనే ఆరో వాడిని. అలా ప్రారంభమైంది. అలా ఎంతకాలం ఈనాడులో కొనసాగింది? మాది ఎక్కడ ట్రైనింగ్ పూర్తవుతుంది, 4 రోజుల్లో ట్రైనింగ్ పూర్తవుతుంది, మమ్మల్ని పర్మనెంట్ చేస్తారని మేమంతా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండగా మాకందరికీ బూస్టింగ్ ఆర్డర్స్ ఇచ్చేసారు. అలాగా అంటే ఎంతకాలం ఈనాడులో మీరు కొనసాగారు? ఒక సంవత్సరానికి 4 రోజులు తక్కువ, అంతే. సంవత్సరం ఉన్నారు మీరు. కానీ ఆ సంవత్సరంలో జీవితకాలానికి సరిపడ అనుభవాల్ని మూటగట్టుకున్నారని విన్నాను నేను. ఎంతవరకు వాస్తవం? అంటే అనుభవాలు అనే దానికి అన్ని రకాలు ఉంటాయి. చేయవలసినవే కాదు, చేయకూడనివి కూడా తెలుస్తాయి కొన్ని. అలాంటివి కూడా తెలుసుకున్నాం అక్కడ. మాకు నేను కొన్ని పేర్లు చెప్పను. వాళ్ళలో కొంతమంది పెద్ద మనుషులు పోయిన వాళ్ళు, కొంతమంది పెద్ద మనుషులుగా చలామణి అవుతున్న వాళ్ళు. పెద్ద మనుషులుగా చలామణి అవడం కాదు, వాళ్ళ పేరు చెప్పడం నాకు ఇష్టం లేదు, ఆ పేరు ఎత్తడం కూడా నాకు ఇష్టం లేదు. మీకు ఇష్టం లేదు అలాంటి వాళ్ళు. అది వాళ్ళు ఇప్పుడు బాగా మార్కెట్లో లైమ్ లైట్లో ఉన్నారు, అందుకే చలామణి అనే పదం వాడాను. అందుకని వాళ్ళని అలా ఉంచండి, పేర్లు అనవసరం. కానీ మాకు షిఫ్ట్ ఇన్ఛార్జ్ ఉండేవాడు, అతను బాగా తెలిసిన వాడే, కృష్ణా జిల్లా జగ్గేపేట. ఒక మాజీ ఎమ్మెల్యే, మా నాన్నగారికి చాలా ప్రియమిత్రుడు. ఈ పెద్ద మనిషిని తీసుకుని వచ్చి, ఆకలికి మాడిపోతున్నాడు అయా, ఇతను తిండి లేక చాలా అవస్థపడుతున్నాడు, ఏదైనా ఆర్టీసీలోనూ వాటిలోనే అతను ఏదో డిప్లొమా చేశాడు పాలిటెక్నిక్లో, అతనికి ఏదైనా ఉద్యోగం ఇప్పించవయా అని అంటే, ఇదివరకులాగా రావట్లేదా, ఇప్పుడు రిక్రూట్మెంట్స్ అప్పుడే ఆగిపోయాయి అని, జరగట్లేదు, అయినా ప్రయత్నం చేద్దామని చెప్పారు. అని అప్పుడు నేను అతను చూశాను. నేను రాసిన కవిత్వం అంటూ కొంత కవిత్వం మా నాన్నగారికి వినిపించబోతే, కవిత్వం నా డిపార్ట్మెంట్ కాదు, మా అబ్బాయి డిపార్ట్మెంట్, నువ్వు వాడికి వినిపించని చెప్పి వదిలించుకున్నాడే. వాడు నన్ను 1-2 గంటలు తినేసాడు. ఆ మనిషే ఇక్కడ షిఫ్ట్ ఇన్ఛార్జిగా అవతారంలో కనపడ్డాడు. సరే తెలిసినవాడే కదా అని హాయ్ పలకరిస్తే, ఎవరు నువ్వు, నన్ను తెలిసిన వాళ్ళే పలకరిస్తున్నావు అన్నాడు. ఫలానా వాళ్ళు తెలుసా అని మా ఫాదర్ పేరు చెప్పాను. నువ్వు పెద్దవాడు అయిపోయావా అన్నాడు. మీరు ఇంకా పెద్దవాళ్ళు అయిపోయారా అన్నా. అంటే అదేంటి అలా మాట్లాడుతున్నా, మతిమరుపు వచ్చేసింది, అంత పెద్దవాళ్ళు అయిపోయారా. ఆ మనిషి మేము అక్కడ ఉన్న నాళ్ళు అతనికి ఒకటే కార్యక్రమం, మమ్మల్ని అక్కడ సెటిల్ అవ్వకుండా. రెండోది ఏంటంటే, మాకు ఆ వృత్తి మీద అసహ్యం పుట్టేలాగా కూడా చాలా కృషి చేసాడు, చాలా వరకు సక్సెస్ అయ్యాడు కూడా. అలాంటి వాళ్ళు ఎప్పుడు ఎక్కడ సక్సెస్ అవుతూనే ఉంటారు. అతను అలాంటి వాళ్ళకి ఏంటంటే, వాళ్ళకి పెద్ద తెలిసినవాడు కాదు, పెద్దగా గొప్ప మేధావి కాదు, కానీ విపరీతమైన తలతిరుగుడు ఉండేది. అతనితో ఏంటంటే, కొత్తగా కాలేజీ నుంచి వచ్చి ప్రొఫెషన్లోకి వెళ్ళిన వాళ్ళకి ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ ఉండాలి. గారం చేయవలసిన అవసరం లేదు, కానీ బెదరు కొట్టే మనుషులు ఉండకూడదు. ఇలాంటి వాళ్ళు ఆ పని చేస్తారు, అదొకటి పెద్ద ప్రమాదం. కొత్తగా వచ్చేవాళ్ళు ఉండే చోట అక్కడ వీళ్ళు ఎలాంటి వాళ్ళు శకునం లేకుండా జాగ్రత్త పడాలి. పక్కన ఇక్కడే అలాంటి సీట్లు అక్కడ కూర్చునేవాడిని నేను. బాయ్ అని పిలిచేవాడు, కిషోర్ గారిని ఒకసారి పిలు అనేవాడు. ఇదే జోక్ అనుకునేవాడిని నేను మొదట్లో, కానీ తర్వాత అర్థమైంది అతను జోక్స్ చాలా క్రూయల్గా ఉంటాయి, యాటిట్యూడ్ ప్రదర్శించారు. అలాంటి మనిషి, చాలా చిత్రమైన మనిషి. ఇలాంటి అనుభవం, అలాంటి మిమ్మల్ని నేను విన్నది ఏంటంటే, మిమ్మల్ని ఇరికించాలనుకుని తాను ఇరుక్కున్న సందర్భం ఒకటి ఉందని నేను విన్నాను, దాని గురించి వినాలని ఉంది. ఇప్పుడు ఎవరైతే మీరు ఈయన పేరు చెప్పకూడదు అనుకుంటున్నారో, ఆయన పేరు చెప్పకుండా మిగతా పాత్రధారుల పేర్లు మీరు చెప్పచ్చు, ఎందుకంటే వాళ్ళు ఈ లోకంలో ముగ్గురు లేరు కాబట్టి. అవును, నిజమే. కానీ పెద్దవాళ్ళు, నిజంగా పెద్దవాళ్ళు, వాళ్ళు గొప్పవాళ్ళు కూడా, నా గురువులు అన్నింటికి మించి. అయితే జరిగింది ఏంటంటే సింపుల్ అండి, ఇలాంటి చాలా మందికి మనకి ఈ వృత్తిలో ఎదురవుతుంటారు. గయానా అని ఒక దేశం,
ఆ దేశంలో ఒక సైనిక తిరుగుబాటు లాంటిది ఏదో జరిగి దానికి కొత్తగా అధ్యక్షుడిగా ఎన్నికైన ఒక యంగ్ మ్యాన్ని, అతని వైఫ్ని, నెలల పిల్లాడు అనుకుంటా, వాళ్ళని అందరిని చంపేశారు. అలాంటివి కొన్ని చోట్ల అప్పట్లో జరిగాయి. మన బంగ్లాదేశ్లో, తర్వాత చిలీలో, ఇలాంటి చోట్ల జరిగాయి కొన్ని చోట్ల. అలాంటి సంఘటన అది వచ్చింది. ఒక 27 టేకులు వచ్చింది ఏఎఫ్పి వాళ్ళది. ఇది మీరు రాస్తారా అన్నాడు. రాస్తాను. తెలుసా అంటే తెలుసా. సరే రాయండి అంటే రాసేసాను. నాకు డ్యూటీ అయిపోయింది, నేను వెళ్ళిపోతుంటే కొంచెం జాగ్రత్తగా రాశారు కదా అన్నాడు. జాగ్రత్తగానే రాశాను అని చెప్పి వెళ్ళిపోయాను. మరుసటి రోజు నేను ఆఫీస్ డ్యూటీకి వచ్చే టైంకి ముందే ఇక్కడే నన్ను పలకరిస్తున్నాయి అప్పుడు, కిషోర్ గారు మీకు చైర్మన్ గారు ఏదో కాంప్లిమెంట్స్ ఇచ్చారు, చూసుకోండి ఒకసారి. చైర్మన్ గారు అంటే రామోజీరావు గారే, స్వయంగా రామోజీరావు గారే. అక్కడ అది ఒక ఆచారం. ఆయన ఒక కామెంట్ రాసేవాడు దాని మీద. అది ఏదైనా ఒక కొన్నిసార్లు కొంత తిట్టినట్టు కూడా ఉండేవి. ఇది అలాంటివి రాసేవాడు. నేను రాసిన ఐటెం మీద ఎవడి అడ్డగాడిద అని రాసింది. ఆల్రెడీ నేను పేపర్ ఇంట్లో చూసుకునే వచ్చాను. ఎవడే అడ్డగాడిద అని కామెంట్ రాసింది. స్కెచ్ పెన్తో ఉండేది. చూసి వచ్చి నేను సీట్లో కూర్చున్నాను. అది కాంప్లిమెంట్ చూసుకున్నారా అన్నాడు. చూసుకున్నాను కానీ ఆ కాంప్లిమెంట్ నాకు కాదండి, ఇక్కడ ఎవడో అడ్డగాడిద ఉన్నాడు వాడికి. అంటే ఏంటి అన్నాడు. అంటే అందులో ఏదో తప్పు వచ్చిందిలేండి అన్న. మామూలుగా అయితే బాయ్ని పిలిచి కిషోర్ గారిని పిలు అని అనేవాడు. అలా రెండు ఒకసారి రండి ఇలా కూర్చోండి అన్నాడు. అతనికి ఏమన్నా ప్రమాదం వస్తుందేమో. వెళ్తే ఏం జరిగిందండి, ఆ దేశం పేరు గయానా, అందులో గుయానా అని వచ్చింది అని చెప్పాను. అది ఎలా జరిగింది అన్నారు. ఏమో నాకు తెలీదు, మా స్క్రిప్ట్ తెప్పిస్తే మీకే తెలుస్తున్నాను. సరే అదేదో తెప్పించారు, చూశారు, అయిపోయింది. నా తప్పేమి లేదని తెలిసిందిలేండి. అయితే ఇంతకీ ఈలోగా ఇతను దాన్ని మాయం చేయాలని ట్రై చేశాడు. ఆంజనేయులకి కాస్త లోకం పోకడ తెలిసినవాడు. గురువు నువ్వు వెళ్ళి పెద్దవాళ్ళకి ఎవరికైనా చెప్పు జరిగింది అన్నాడు. సరే మా గురువు గారికి చెప్పాను. రాంభట్ల కృష్ణమూర్తి గారు, గజ్జల మల్లారెడ్డి గారు చెప్తే కూర ఏమవ్వలేపో అన్నాడు. ఆయన మీటింగ్లో కూర్చున్నప్పుడు ఆయన పట్టాడు. స్క్రిప్ట్ తెప్పించవా చూద్దాం అని. అంతేగా మీరు రాసి ఉంటారు. స్క్రిప్ట్ తెప్పించా ఏం ఊరికి రాసిన స్క్రిప్ట్ టైపింగ్కి వెళ్తుంది. ఎందుకు సార్, ఎందుకు చిన్న కుర్రాడు ట్రైనీ, అతని మీద ఎందుకు సార్ యాక్షన్ అది ఇది అని ఇతను అంటుంటే అవన్నీ ఎందుకే, నువ్వు ముందు స్క్రిప్ట్ తెప్పించు అన్నాడు. ఇలాగ మా గురువులు ఇద్దరు, మా బోధరాజ్ మాస్టరు, రాధాకృష్ణ గారు, రాంభట్ల కృష్ణమూర్తి గారు కూడా ఉన్నారు. వాళ్ళు నేను నామను వాడాలి రాశాడు. ఆయన తీసుకురా, కాగితం తీసుకురా అన్నాడు. అనేటప్పుడు ఇంక చచ్చినట్టు అది ప్రొడ్యూస్ చేయాల్సి వచ్చింది. దాంట్లో లేదు. ఇదేంటిది ఈ కొమ్ములు ఆకుపచ్చ రంగులో ఉన్నాయేంటి అన్నాడు. అతని జేబులో ఎప్పుడు ఆకుపచ్చ రంగు పెన్ నువ్వు పెట్టావా అన్నాడు రామోజీరావు గారు. అవును. ఏం మనిషి ఆయన నువ్వు ఈ మూలంగా కుర్రాడు బలైపోయాడు కదా, కెరీర్ స్టార్టింగ్లో ఉన్నాడు, అలాంటి వాళ్ళని స్కేప్ గోట్స్ చేస్తే ఎలాగయ్యా, నువ్వు మనిషివా పశువా అని చెప్పి చాలా తిట్టాడు. నాకంటే ఎక్కువ కాంప్లిమెంట్స్ సంపాదించుకుని వచ్చాడు. వచ్చి కిషోర్ గారు అని చెప్పి మళ్ళీ నన్నే పిలిచాడు. బాయ్ ఆయన ఏదో పిలుస్తున్నాడు చూడా మీరన్నారా? నన్నంటే సార్ మమ్మల్ని ఇలా రండి అని వెళ్తే చూడండి, మన డెస్క్ ఒక ఇల్లు లాంటిది. ఇది మన కుటుంబం. ఇది మన కుటుంబంలో జరిగే విషయాలు మనకే పరిమితం, బయట వాళ్ళకి చెప్పకూడదు అన్నాడు. ఇప్పుడు గజ్జల మల్లారెడ్డి గారు బయటవాడా అని అడిగాను. అతనికి పీక్కి పట్టుకున్నట్టు మళ్ళీ ఈ మాట ఆయనకి చెప్పకండి, నేను ఇలాగ అన్నానని అన్నాడు. సరేలే వెళ్ళరండి మీరు. మళ్ళీ నా జోలికి రాలేదు. ఆ 361 రోజు మీ జోలికి రాలేదు. నా జోలికి రాలేదు. కానీ
మిగతా వాళ్ళందరినీ వేధించేవాడు, మామూలే. అవన్నీ మామూలే. సరే, ఎందుకు ఈనాడు నుంచి వైదొలగాల్సి వచ్చింది మీరు? నేను వైదొలగలేదు. నేనైతే బహుశా ఎంపీకి కూడా చేసుకునేవాడిని కదా, ఎందుకంటే అది లీడింగ్ న్యూస్ పేపర్ ఒకటి. రెండోది నాకు తెలుగు జర్నలిజంలోనే కంటిన్యూ కావాలి అని లేదు. ఉన్న దాంట్లో అది బెటర్గా ఉంది. అప్పట్లో అతను మంచి పే మాస్టర్, మొదటిది. రెండోది ఏంటంటే సిస్టమ్స్ అన్నీ పనిచేస్తాయి అక్కడ. ప్రతి న్యూస్ పేపర్కి ఒక రాజకీయ విధానం ఉంటుంది. ఒక పార్టీని ఆశ్రయించి వాళ్ళు చేసిన తప్పు కూడా ఎలా రైటో చెప్పే దానికి అందుకోసమే ఉన్నాయి ఆ న్యూస్ పేపర్స్ మనకి తెలుగులో. నాకు ఏదైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్కి వెళ్ళిపోవాలని ఉంది. అందులో వెళ్ళిపోయేదాకా ఇది ఫుట్బోర్డ్గా పనికి వస్తుందిలే అని నేను అందులోనే కంటిన్యూ అవ్వాలనుకున్నా. తాడేపల్లిగూడెంలోనే మా ఊర్లోనే మాకు ఒక డిస్టెంట్ రిలేటివ్ ఒక అతను ఉన్నాడు. అతను నాకు వరుసకి బాబాయ్ అవుతాడు. అతను నన్ను ఎరా అబ్బాయి అనేవాడు, నేను అతను ఎరా బాబాయ్ అనేవాడు. ఓ రోజు నేను ఆఫీస్కి వెళ్ళాను. వెళ్ళగానే వాడు పట్టుకున్నాడు అక్కడ. నేను టిఫిన్ చేయకుండా వచ్చాను వేళ. మా వాడు వచ్చాడు, మా అబ్బాయి వచ్చాడు, నేను వాడు వెళ్ళి టిఫిన్ చేసి వస్తాం అని చెప్పి నన్ను బయటికి తీసుకెళ్ళారు. అబ్బాయి నీది అయిపోయిందిరా ఉద్యోగం అని చెప్పాడు. ఆయన చెప్పారు. అతను హెచ్ఆర్లో పనిచేసేవాడు. ఎందుకని మేమేం చేయలేదే, పైన మీ శ్రీభిలాషులు చాలా మంది ఉన్నారని చెప్పాడు. సరే, అంటే ఇది రామోజీరావు గారి నిర్ణయమా లేకపోతే శ్రేయోభిలాషుల నిర్ణయమా? ఇంత చిన్న ఒక ట్రైనీ, ఒక సెక్షన్ ఆఫ్ ట్రైనీస్, లేకపోతే గ్రూప్ ఆఫ్ ట్రైనీస్, సెట్ ఆఫ్ ట్రైనీస్ని ఉంచాలా తీసేయాలా అనే నిర్ణయం రామోజీరావు గారు చేస్తారని నేను అనుకో. ఆయనది అయ్యి ఉండదు. ఇప్పుడు నేను ఒక అనామకుడు ఉన్నాడు కదా, పేరు చెప్పడం లేదు అందుకని అనామకుడు. ఆ అనామకుడు కృషి అది, అతనే కృషి అతనిదే అయి ఉండాలి. లేదంటే ఇంకా వేరే ఎవరైనా ఉంటే ఉండొచ్చు, కానీ ఇంత మరి అంత ఆ స్థాయిలో ఒకటి స్తంభం మేడలో పైన ఉండే వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కాదు. హైబ్రిడ్ టవర్స్లో ఉండేవాళ్ళు చేసే నిర్ణయాలు కాదు ఇవి. ఇవి చాలా సామాన్యంగా మనలోనే తిరుగుతూ మనకి కొంపలు ముంచేవాళ్ళు ఉంటారు. వాళ్ళల్లో ఎక్కువ మంది చేస్తారు ఇలాంటి. ఇదంతా ఒక మిడిల్ క్లాస్ అభద్రత నుంచి వస్తుంది. అవును. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు తెలుగు రాజ్యం ఛానల్. హాయ్ అండి, నేను మీ ఆర్పీని, నెల్లూరు పెద్దారెడ్డి చేపల పులుసు ఓనర్ని. మీరు తెలుగు రాజ్యం అనే ఈ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మంచి మంచి వీడియోలతో వస్తారు. థ్యాంక్ యూ సో మచ్. Hi people, I'm Sonakshi Verma and you please watch Telugu Rajyam and please subscribe to the channel.